ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నాటి సీఎంను మళ్లీ చూస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు తగ్గట్లుగానే పాలనలో కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. మారిన తన వ్యవహార శైలిని చాటేందుకు 2 రోజుల కలెక్టర్ల సదస్సును ఒక్కరోజుకే పరిమితం చేశారు. గంటల కొద్దీ చర్చలు, శని ఆదివారాల్లో అధికారులతో సమావేశాలు వంటి వాటికి చెక్ పెట్టి ప్రజలను కలిసి వారి వినతుల పరిష్కారానికే ప్రాధాన్యమిస్తున్నారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సదస్సు అంటే 2 రోజుల పాటు జరిగేది. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై పదుల సంఖ్యలో స్లైడ్స్ తయారు చేసేవారు. చంద్రబాబు వాటిపై గంటల కొద్దీ సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు చర్చించేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు పని విధానం మారింది. సమీక్షలు తగ్గించారు. వాటి సమయాన్ని కుదించారు. కలెక్టర్ల సదస్సును ఒక రోజుకే పరిమితం చేశారు. ఒక్కో శాఖకు సంబంధించి 3-4 స్లైడ్స్ మించకూడదని స్పష్టం చేశారు. పాలనలోనూ చంద్రబాబు ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు. నిర్దేశిత సమయంలోనే సమీక్షలు ముగిస్తున్నారు. సూటిగా సమస్యకు పరిష్కారం చూపేలా నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజల్ని కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. శని ఆదివారాల్లో ప్రభుత్వ అధికారులతో సమీక్షలు, సమావేశాల్ని రద్దు చేశారు. శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రజా వినతులు స్వీకరిస్తున్నారు. రోజుకో మంత్రి, పార్టీ నాయకుడి ద్వారా వినతులు తీసుకుని పరిష్కరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పింఛన్ల పంపిణీతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నారు. విద్య, అనారోగ్య సమస్యలపై వచ్చేవారికి తక్షణమే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయమిస్తూ వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏదైనా శాఖకు సంబంధించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు, కథనాలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. దీన్ని పూర్తిగా మార్చారని, మీడియాలో వచ్చే వార్తలపై స్పందించారని, అధికారుల్ని జవాబుదారీ చెయ్యాలని చంద్రబాబు నిర్ణయించారు. సీఎంఓ నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరినీ అప్రమత్తం చేసేలా ప్రత్యేక విధానం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా సీఎంఓ తక్షణమే స్పందించి సంబంధిత అధికారుల్ని అప్రమత్తం చేసే విధానం తెచ్చేందుకు సంకల్పించారు. ప్రమాదం, దుర్ఘటన, విపత్తు సమయాల్లో అధికారుల ప్రతిస్పందన ఎలా ఉందని ట్రాక్ చేసే వ్యవస్థను రూపొందిస్తున్నారు. 1995 మోడల్ పాలనకు ఆధునిక సాంకేతికత జోడించే కార్యాచరణ సిద్ధం చేశారు.